మాజీ ఎంపీ కావలి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ పార్థివ దేహానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. నెల్లూరులోని మాగుంట పార్వతమ్మ నివాసానికి చేరుకొని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాగుంట కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలి అభివృద్ధికి పార్వతమ్మ విశేషంగా కృషి చేసిందని, అడిగిన వారికి సహాయం చేస్తూ కష్టాల్లో ఉన్న వారి బాధలను తీర్చడం జరిగిందని కొనియాడారు. అమృతమూర్తికి అశ్రు నివాళులు అర్పిస్తూ ఆంధ్ర మదర్ తెరిసాగా, అన్నపూర్ణగా నెల్లూరు జిల్లా కీర్తి పతాకాన్ని, నెల్లూరు అంటే అన్నదాతలకి కొదువులేనటువంటి నెల్లూరులో కొన్ని వేల కుటుంబాలకి అన్నదానం చేసిన వ్యక్తిగా, పేద బడుగు బలహీన వర్గాలని హక్కును చేర్చుకున్న మాతగా, ఎనలేని సేవలు అందించిన శ్రీ మాగుంట పార్వతమ్మ గారి మరణం ఈ రెండు జిల్లాలకి తీరని లోటు. ఎంతోమందికి స్ఫూర్తినిస్తూ వివిధ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవ చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ మాగుంట పార్వతమ్మ గారు. ఒకవైపున భర్తను కోల్పోయి భర్త ఆశయ సాధన కోసం, కుటుంబ నైపుణ్యం, కుటుంబ యొక్క కీర్తి పతాకం ఎగరవేయడం కొరకు పార్లమెంటులో ప్రవేశించి నెల్లూరు జిల్లా యొక్క కీర్తిని, ప్రకాశం జిల్లా యొక్క కీర్తి సమస్యలను, బెజవాడి గోపాలరెడ్డి గారి ఆశయాలను, మాగుంట కుటుంబం యొక్క గొప్పతనాన్ని పార్లమెంటులో చూపించిన తల్లి మాగుంట. అడుగులు వేస్తామని కూడా కావలి నియోజకవర్గం తరఫున తెలియజేస్తున్నాం. అటువంటి తల్లి వ్యక్తిగతంగా నా రాజకీయ గురువు. నేను రాజకీయాల్లోకి వచ్చింది 2005లో మాగుంట పార్వతమ్మ గారు ఎమ్మెల్యేగా, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా ఉన్న టైంలో నా రాజకీయ అరంగేటానికి దారి తీసి నన్ను ప్రోత్సహించిన తల్లి మాగుంట పార్వతమ్మ గారు. 2024లో ఎన్నికల్లో పోటీ చేసే క్రమంలో కొన్ని వందల మందికి పోలు చేసి, మంచి వ్యక్తి వచ్చాడయా మీరు పోటీలు గెలిపించండి అని చెప్పి ఇంట్లో కూర్చొని నిరంతరం కావలి ప్రజలతో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిన తల్లిని కోల్పోవటం ఈరోజు నిజంగా మా అందరికి కూడా చాలా బాధాకరమైన విషయం. ఆ తల్లి ఆత్మశాంతి చేకూరాలని, ఆమె ఆశయ సాధనలో నిరంతరం కూడా ఆమె అభిమానిగా, ఆ తల్లికి ఒక బిడ్డగా, నా రాజకీయ గురువుగా ఆమె ఆశయాలను సాధింపు చేయటంలో నిరంతరం కూడా ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, జోహార్ మాగుంట పార్వతమ్మ గారు, జోహార్ మాగుంట పార్వతమ్మ గారు, జోహార్ మాగుంట పార్వతమ్మ గారు. జాగలు కానీ హెచ్చరికలు కానీ ఆపేసి ఏదయ్యా మారంగిరా ప్రకాశం పోగరాలు ఏదైనా స్పెషల్గా ఉంటుంది. అవి కూడా